నమస్తే వెల్కమ్ టు ఐపీఎల్ అప్డేట్స్. ఐపీఎల్ 2024 ను పంజాబ్ కింగ్స్ విజయంతో ప్రారంభించింది. శిఖర్ ధావన్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ సీజన్లోని మొదటి డబుల్ హెడెడ్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ని 4 వికెట్ల తేడాతో ఓడించింది. మొహాలీలోని మహారాజా యజ్వేంద్ర సింగ్ స్టేడియంలో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసి పంజాబ్కు 175 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అనంతరం ఛేదనలో పంజాబ్ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ తరపున శామ్ కుర్రాన్ అర్ధ సెంచరీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. 47 బంతుల్లో 63 పరుగులు చేశాడు. లియామ్ లివింగ్స్టన్ 38 పరుగులు, ప్రబ్ సిమ్రాన్ సింగ్ 26 పరుగులు, శిఖర్ ధావన్ 22 పరుగుల సహకారం అందించారు. ఢిల్లీ తరపున కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్ చెరో 2 వికెట్లు తీశారు. ఇషాంత్ శర్మకు 1 వికెట్ దక్కింది. జానీ బెయిర్స్టో రన్అట్ అయ్యారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఢిల్లీ తరపున షోయ్ హోప్ అత్యధికంగా 25 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ 10 బంతుల్లో 32 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. డేవిడ్ వార్నర్ 21 బంతుల్లో 21 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. కారు ప్రమాదం తరువాత తిరిగి వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ 13 బంతుల్లో 18 పరుగులు చేశాడు. పంజాబ్ తరపున హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్ చెరో 2 వికెట్లు తీశారు.